రప్పా అని ఎవడో ఒక మాట అంటే రోడ్డు మీద నడిపిస్తున్నారు, ఒక ఫ్లెక్సీకి ఒక దండ వేస్తే రోడ్డు మీద నడిపిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ కండ వేసుకుంటే రోడ్డు మీద నడిపిస్తున్నారు, ఒక చిన్న ఇంట్లో దొంగతనం చేశారంటే రోడ్డు మీద నడిపిస్తున్నారు, ఒక గర్భిణీ స్త్రీని కొట్టాడని ఆరోపణలు ఉంటే రోడ్డు మీద నడిపిస్తున్నారు, వందల మంది చూసేటట్టు, వేల మంది చూసేటట్టు. ఈ హక్కు పోలీసులకు ఎవరిచ్చారని అడుగుతున్నా నేను. రేపు ఉదయం వీళ్ళు విచారణ ఎదుర్కొని ఆ కేసులు కొట్టేస్తే వాళ్ళకి పోయినటువంటి గౌరవాన్ని మీరు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? నేను రాష్ట్ర డీజీపీ గారిని పోలీసులను అడుగుతున్నా, మీరు కనుక ఇది ఒక ట్రెండ్ అనమాట. ఏంటి ట్రెండు అంటే, కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని తమ ఉక్కు సంఖ్యలతోటి పెకిలించి వేస్తుంది. బహుశా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇదేనేమో, కొత్త చట్టాలను తయారు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని క్యాప్చర్ చేసి లా అండ్ ఆర్డర్ని తగ్గిస్తాము, లా అండ్ ఆర్డర్ని బాగా కంట్రోల్ చేస్తామని బహుశా ఇలా రోడ్ల మీద నడిపించి కంట్రోల్ చేస్తారేమో, నాకైతే తెలియదు. దురదృష్టం ఏంటంటే వీళ్ళు ఎంత రోడ్ల మీద నడిపిస్తుంటే అన్ని సంఘటనలు ఎక్కువైపోతాయి. ఇట్లా ఒక దళిత బిడ్డల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో దళిత బిడ్డలందరూ అన్యాయం అయిపోతుంటే, దళిత బిడ్డల కోసం మాట్లాడాల్సినటువంటి హోమ్ మినిస్టర్ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే, ఈరోజు దళిత బిడ్డల మీద జరిగినటువంటి హామీలు, జరిగినటువంటి మారణ హోమం మీద మేము ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే, మాట్లాడాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉందా లేదా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు దళిత బిడ్డలు మీద జరుగుతున్నటువంటి మారణ హోమం, కూటమి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా, ఒక దళిత హోమ్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో బలి కాబడుతున్నటువంటి ప్రతి ఒక్క 100 మందిలో 60% మంది దళితులు ఉన్నారు అంటే ఇట్స్ రియల్లీ షేమ్డ్. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇది ప్రజాగళమని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోలో చదవటానికి చాలా ఉన్నాయి. బట్ నేను మాత్రం కేవలం ఎస్సీ ఎస్టీలకు సంక్షేమం కోసం ఇచ్చినటువంటి మేనిఫెస్టోను చదివి వినిపిస్తా. వీళ్ళు చెప్పిన మొట్టమొదటి సంక్షేమం, ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేస్తాం. నేను అడుగుతున్న ఎస్సీ ఎస్టీల సప్లాన్ నిధుల్లో ఈ రోజు వరకు